Namaste people, welcome to our channel. Today's our topic is successive approximation analog to digital converter. అసలు అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ అంటే ఏంటిది అంటే ఇఫ్ మనం ఇన్పుట్ అనేది అనలాగ్ ఇచ్చినాం అనుకో మనకు అవుట్పుట్ అనేది డిజిటల్ రావాలి అంటే ఆ విధంగా కన్వర్ట్ చేస్తుంది కదా దాన్నే అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ అని అంటాం. అండ్ దిస్ ఈజ్ ది బ్లాక్ డయాగ్రామ్ ఫర్ ది సక్సెసివ్ అప్రాక్సిమేషన్ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ and consist of comparator, control logic and SAR and DAC. DAC means digital to analog converter and SAR means successive approximation registers. And ఇక్కడ మనకి కంపారేటర్ అనేది 2 ఇన్పుట్స్ ఉంటాయి, ఒకటి విఆర్ అండ్ ఒకటి విఏ. ఈ విఏ అనేది అనలాగ్ ఇన్పుట్ అండ్ ఈ విఆర్ అనేది ఏంటిదంటే మనకి ఈ డిఏసి నుంచి వచ్చే అవుట్పుట్ అనేది మనం డైరెక్ట్లీ ఈ నెగటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ విఆర్. తర్వాత మనకి ఇది అనేది ఇది అవుట్పుట్. ఈ అవుట్పుట్లో మనకి ఇది ఎల్హెచ్బి బిట్ అండ్ దిస్ ఈస్ ఎంహెచ్బి బిట్. సో ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది ప్యారలల్గా వస్తుంది. నెక్స్ట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ కంపారేటర్, డిఏ కన్వర్టర్ అండ్ SAR ఈస్ రీసెట్ టు దెన్ ఆల్ బిట్స్ ఆర్ సెట్ టు 0. నెక్స్ట్ కీప్ ఎంహెచ్బి ఈజ్ సెట్ టు 1 అంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ SAR అనేది మనం రీసెట్ చేసినాం కదా. రీసెట్ చేసినాక మనం వీఆర్ యాడింగ్ 1 ఎంహెచ్బికి 1 యాడ్ చేస్తున్నాం. అంటే ఎంహెచ్బికి 1 యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ న్యూ డేటాని మనం ఈ డిఏసికి ఇస్తున్నాం. తర్వాత ఈ వచ్చిన డిఏసి నుంచి వచ్చిన అవుట్పుట్ అనేది మనం ఏం చేస్తున్నాం, కంపారేటర్కి ఇస్తున్నాం. కంపారేటర్ హ్యాస్ 2 ఇన్పుట్స్, వన్ ఈజ్ అనలాగ్ ఇన్పుట్ విఏ అండ్ అనదర్ ఈజ్ అవుట్పుట్ ఆఫ్ డిఏసి అది విఆర్. తర్వాత మనకి 2 ఇన్పుట్స్ వచ్చినాయి కదా. తర్వాత దీని బేసిక్ ఆపరేషన్ ఏంటి, కంపారేటర్ది కంపేర్ చేయడం. ఇచ్చిన 2 ఇన్పుట్ సిగ్నల్స్ ఆర్ 2 ఇన్పుట్ డేటా 2 ఇన్పుట్ ఇన్ఫర్మేషన్స్ని కంపేర్ చేయడం. సో కంపారేటర్ హ్యాస్ 2 ఇన్పుట్స్ అండ్ వన్ ఈజ్ అనలాగ్ ఇన్పుట్ అండ్ అనదర్ ఈజ్ డిఏసి అవుట్పుట్. ఇన్పుట్స్ ఆర్ కంపేర్డ్ 1 బిట్ ఎట్ ఏ టైమ్. తర్వాత ఇఫ్ మనకి ఈ విఆర్ అనేది లెస్ దెన్ విఏ ఉన్నదనుకో, విఆర్ అనేది లెస్ దెన్ విఏ ఉంటే ఎంహెచ్బి బిట్స్ రిటైన్స్ అండ్ సెట్ టు నెక్స్ట్ బిట్ అంటే అలానే ఉండి నెక్స్ట్ బిట్కి మూవ్ అవుతుంది. అదే ఇన్ కేస్ ఆఫ్ విఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ విఏ ఉన్నప్పుడు మనకి ఎంహెచ్బి బిట్ అనేది 0 అవుతుంది అంటే రీసెట్ కండిషన్లోకి వెళ్తుంది. అప్పుడు మనకి దాన్ని నెక్స్ట్ బిట్ అంటే సెకండ్ బిట్ అనేది సెట్ టు 1. తర్వాత అండ్ ఇదే ప్రాసెస్ అనేది రిపీట్ అవుతుంది అంటిల్ ఎప్పటి వరకు ఆల్ బిట్స్ హ్యావ్ బీన్ కంపేర్డ్. తర్వాత అన్ని బిట్స్ కంపేర్ అయ్యే వరకు మనకి ఇదే ప్రాసెస్ అనేది రిపీట్ అవుతుంది. తర్వాత మనకి ఈ SAR అనేది 4 బిట్ రిజిస్టర్ కదా, అంటే మనకి ఇందులో బైనరీ బిట్స్ అనేవి 4 ఉంటాయి, 4 కాంబినేషన్స్. తర్వాత మనకి ఎంహెచ్బి బిట్ అనేది సెట్ టు 1. తర్వాత మనకు వచ్చే అవుట్పుట్ రిజల్ట్ ఉంటుంది కదా దాన్ని ఎవాల్యుయేట్ చేయాలి ఇప్పుడు. అండ్ దిస్ ఫస్ట్ మనకి ఇది SAR అనేది 4 బిట్ రిజిస్టర్ కాబట్టి ఇక్కడ మనకి 4 బైనరీ డేటా తీసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్పా, ఎంహెచ్బి బిట్ అనేది మనం సెట్ టు 1 అని చెప్పా కదా. అంటే ఫస్ట్ SAR అవుట్పుట్ ఈజ్ 4 zeros. తర్వాత మనకి ఎంహెచ్బి సెట్ టు 1. ఎంహెచ్బి ఇక్కడ మనకి 1 చేసినాం కదా. సో ఎంహెచ్బి బిట్ 1 అయింది. అంటే నెక్స్ట్ ఇట్ సైడ్ ఏం చేయాలంటే విఆర్ ఈజ్ లెస్ దెన్ విఏ అండ్ దిస్ సైడ్ విఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ విఏ. అంటే ఇక్కడ నేను ఏం చెప్పా, విఆర్ ఈజ్ లెస్ దెన్ విఏ ఉన్నప్పుడు ఆ ఎంహెచ్బి బిట్ అలానే ఉంచి మళ్ళీ నెక్స్ట్ బిట్కి సెట్ చేయాలి. సెట్ అంటే ఏంటి, సెట్ కండిషన్ ఏంటిది, 1 రీసెట్ అంటే 0 కదా. అంటే ఫస్ట్ 100 అంటే ఇది విఆర్ ఈజ్ లెస్ దెన్ విఏ కాబట్టి మనకి ఎంహెచ్బి బిట్ అలానే ఉంచి సెకండ్ బిట్ అనేది సెట్ చేయాలి. సెట్ కండిషన్ అంటే 1100. అండ్ నెక్స్ట్ ఇక్కడ విఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ విఏ అంటే మనకి 100 కదా. అంటే ఇక్కడ ఈ ఎంహెచ్బి బిట్ అనేది రీసెట్ కండిషన్లోకి వెళ్తుంది అండ్ దాని నెక్స్ట్ బిట్ అనేది 1 సెట్ కండిషన్ 1 అవుతుంది అంటే 1000. తర్వాత ఇప్పుడు ఈ 1100 ఉంది కదా, దీన్ని కూడా విఆర్ గ్రేటర్ దెన్ విఏ, విఆర్ లెస్ దెన్ విఏ చేయాలి. ఇక్కడ విఆర్ లెస్ దెన్ విఏలో మనకి 1100 కదా. అంటే ఈ 2 ఇలానే ఉండి దాని నెక్స్ట్ బిట్ అనేది మళ్ళీ ఏమవుతుందంటే 1 అవుతుంది. సెట్ కండిషన్లోకి వెళ్తే మనకి 1110 అవుతుంది. ఇక్కడ విఆర్ అనేది గ్రేటర్ దెన్ విఏ ఉంది కాబట్టి మనకి ఈ బిట్ అనేది రీసెట్ అవుతుంది. రీసెట్ అయ్యి దాని నెక్స్ట్ బిట్ అనేది సెట్ కండిషన్లోకి వెళ్తే మనకి 1010 వస్తుంది. నెక్స్ట్ యాజ్ యూజువల్గా మనకి ఇప్పుడు వచ్చిన 01000ని
ఇది విఆర్ లెస్ దెన్ విఏ, విఆర్ గ్రేటర్ దెన్ విఏ చేస్తే మనకి ఇది 0100 కదా, అంటే ఈ బిట్ ఇలానే ఉంటుంది. దీని నెక్స్ట్ బిట్ని సెట్ కండిషన్లోకి వెళ్తే 0110. సో ఇది విఆర్ గ్రేటర్ దెన్ విఏ కాడ ఎట్లా, ఈ బిట్ 0 అవుతుంది. ఈ బిట్ 0 అయ్యి ఈ బిట్ ఏమవుతుంది, సెట్ కండిషన్లోకి వెళ్తుంది, అంటే 0010. మళ్ళా సేమ్ ఇక్కడ విఆర్ లెస్ దెన్ విఏ, విఆర్ గ్రేటర్ దెన్ విఏ, అంటే ఇప్పుడు ఈ 1110 అంటే ఇట్ రిటర్న్స్ అండ్ నెక్స్ట్ బిట్ అనేది 1 అవుతుంది, అంటే సెట్ కండిషన్, అంటే 4 ones. ఇది విఆర్ గ్రేటర్ దెన్ విఏ అంటే మనకి ఈ బిట్ అనేది మనకి ఇక్కడ 0 అవుతుంది, ఎందుకంటే ఇది విఆర్ గ్రేటర్ దెన్ విఏ కదా. అండ్ దీని నెక్స్ట్ బిట్ అనేది సెట్ టు 1 అంటే 1101. నెక్స్ట్ 1010 ఇందులో విఆర్ లెస్ దెన్ విఏ, విఆర్ లెస్ దెన్ విఏలో ఇప్పుడు నెక్స్ట్ ఇది ఏమవుతుంది, ఇది అనేది 1 అవుతుంది, ఎందుకంటే విఆర్ లెస్ దెన్ విఏ కదా, అంటే 1011. ఇది ఇటు సైడ్ విఆర్ గ్రేటర్ దెన్ విఏ కాబట్టి మనకి ఈ బిట్ 0 అయ్యి ఈ బిట్స్ ఎల్ఏజీ బిట్ అనేది ఏమవుతుంది, ఎల్ఏజీ బిట్ ఏమవుతుంది చెప్పండి, సెట్ కండిషన్లోకి వెళ్తుంది. అండ్ సేమ్ ఇదే ప్రాసెస్ అనేది రిపీట్ చేయాలి, మనకి రిజల్ట్ వచ్చే వరకు ఈ ప్రాసెస్ని రిపీట్ చేస్తే మనకి ఈ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ అనేది అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ది complete explanation about a successful approximation analog to digital converter. And thank you for watching this video guys. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.